నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అష్టాదశ పురాణాలు గల వేదములను చతుర్ముఖ బ్రహ్మకు సాక్షాత్తు ఆ పరమశివుడే ఉపదేశించాడట. సర్వవ్యాపకుడు, సర్వధాముడు, నిర్వికారుడు, నిరంజనుడు అని ఆ దేవదేవుణ్ణి మనం కొలుచుకుంటాం. అఖండ శక్తి సంపన్నుడైన ఆదిదేవుడు జ్యోతిర్లింగాలుగా, పంచమహాభూత లింగాలుగా, అలాగే పంచారామాలుగా కొలువుదీరిన దేవదేవుడు భక్తుల సేవలందుకుంటూ సకల కామ్యాలను సిద్ధింపచేస్తున్నాడు. భరతఖండాన నలుదిక్కులా నేటి కలియుగంలో పరమశివుడు 64 లింగరూపాలతో కొలువుదీరిన ఆలయాలు పవిత్ర క్షేత్రాలుగా, మహాపుణ్య తీర్థాలుగా విరాజిల్లుతున్నాయి. అత్యంత ప్రాచుర్యాన్ని సంతరించుకున్న పవిత్ర దేవాలయం కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో గల శ్రీ గౌరీ శంకర ఆలయం. మరి ఆ ఆలయ విశేషాలను, విశిష్టతను ఈనాటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో వేయించేసి కోరిన కోర్కెలు తీర్చి వరాలిచ్చే భోలాశంకరుడు శ్రీ గౌరీ శంకరుడుగా భక్తుల సేవలందుకుంటూ ఆదిదైవంగా భాసిల్లుతున్నాడు. ఆ స్వామివారికి నిత్యాభిషేకాలు, పలు విధాల పూజా కార్యక్రమాలు, అర్చనలు జరుగుతాయి. అంతేకాకుండా చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ గౌరీ శంకర ఆలయ దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆ విశేషాలను తిలకిద్దాం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. ఓం నిత్యాభిషేకాయ నమః. ఓం నీలకంఠాయ నమః. ఓం త్రినేత్రాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం పార్వతీపతయే నమః. ఓం పరమశివాయ నమో నమః. నమో నమః. సకల చరాచర సృష్టిలో ఆది అంతం ఆ పరమశివుడే. అంతటి మహిమాన్వితుడు కనుకనే తమ పిల్లలమైన మనందరికీ అధిపతిగా, సర్వలోకాధిపతి అయి సర్వేశ్వరునిగా అర్చింపబడుతున్నాడు. ఆ లోకేశ్వరుడు కొలువు తీరిన ఆలయాలు నిరంతరం శివనామస్మరణతో మార్మ్రోగుతుంటాయి. అలాంటి దివ్య దేవాలయాల్లో ఒకటైన శివాలయం కృష్ణా జిల్లా గుడివాడ టౌన్లో శ్రీ గౌరీశంకర ఆలయంగా, పుణ్యధామంగా శోభిల్లుతోంది. ఇక్కడి ప్రజల మనోభీష్టాలను నెరవేరుస్తూ భక్తజన హృదయాలలో కొలువు తీరి ఉన్నారు జగన్మాత పార్వతీదేవి, లోకాధిపతి అయిన పరమశివుడు. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం గల గుడివాడ శ్రీ గౌరీశంకర ఆలయం బహుసుందరంగా గోచరిస్తుంది. ఈ ఆలయంలో జగన్మాత పార్వతీదేవి శ్రీ గౌరీదేవిగా, ఆ దేవదేవుడు గౌరీ శంకరుడిగా భక్తజనుల సేవలందుకుంటున్నారు. గర్భాలయంలోని గౌరీశంకరుల దివ్యమూర్తులను అర్చిస్తే సకలాభీష్టాలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే 5 శతాబ్దాలకు పైగా ఈ ఆలయం అనునిత్యం భక్తులతో కళకళలాడుతుంటోంది. వివిధ సమస్యలతో వచ్చే భక్తులు ఆ దేవదేవులకు తమ మనోభీష్టాలను సభక్తికంగా విన్నవించుకుంటారు. శివాభిషేకంలో వినియోగించే పంచామృతాలతో పాటు వివిధ మధుర పదార్థాలతో అభిషేకం చేస్తే వివిధ రకాల ఫలితాలు సిద్ధిస్తాయని పెద్దలు, పండితులు చెబుతారు. అందుకే భక్తులు తమ తమ కోర్కెలను అనుసరించి అభిషేక ద్రవ్యాలను వినియోగిస్తారు. గంగాధరుడు, అభిషేక ప్రియుడు అయిన శివుడు ఓం నమఃశివాయ అని ఒక చెంబుడు మంచినీటిని భక్తితో అభిషేకించినా, అర్పించినా కరిగిపోయే బోళాశంకరుడు ఆ గౌరీనాథుడైన పరమేశ్వరుడు. అలాంటి స్వామి కొలువు తీరిన శ్రీ గౌరీ శంకరాలయంలో జరిగే అభిషేక వేడుక ఎంతో విశేషంగా ఉంటుంది. పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, పసుపు,
కుంకుమ, శ్రీగంధం, విభూది, వివిధ పండ్ల రసాలతో జరిపే అభిషేకం బహురమణీయంగా ఉంటుంది. సముద్ర మథన కాలంలో వెలువడిన కఠోరమైన గరళాన్ని తాను సేవించి అమృతాన్ని దేవతలకు అందించిన లోక కళ్యాణ కారకుడు శంకరుడు. ఆనాటి నుండి నేటి వరకు చేసిన కర్మఫలాలను తూచా తప్పకుండా నివేదిస్తూ లోకోపకారం చేసిన ఆ గరళ కంఠుడికి భక్తులు భక్తితో ఆ హాలాహల ఘాటు నుండి ఉపశమనం కలిగించడానికి అభిషేకం జరిపిస్తారు. పాలతో శంకరుణ్ణి అభిషేకిస్తే చర్మ రుగ్మతలు తొలగుతాయి. పెరుగుతో అభిషేకిస్తే చాలా కాలం నుండి ఉన్న వివిధ సమస్యలు తొలగుతాయి. అలాగే ఆవు నేతితో అభిషేకిస్తే మేధస్సు వృద్ధి చెందుతుంది. పంచదారతో చేస్తే శత్రుబాధలు తొలగుతాయి. ఇలా పంచామృత ద్రవ్యాలతో అభిషేకం అన్ని విధాలా శుభాలను కలుగచేస్తుంది. కనుకనే యుగ యుగాలుగా శివాభిషేకానికి అంతటి మహిమ ఉన్నట్లు మన వేదాలు, పురాణాలు పేర్కొంటున్నాయి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభుతోతయిషభే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాతయుషు శివతమా శివం బభూవతే ధనుః. శివాసరవ్యాయ తవతయా నో రుద్రమృడయ. యాతే రుద్ర శివాతనోరఘోరా పాపకాసినే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం అన్న శివస్థుతితో రుద్ర నమక చమక సహితంగా గుడివాడ శ్రీ గౌరీశంకర ఆలయంలో మూలమూర్తికి అభిషేకాలు జరుపుతారు. పవిత్ర శివాలయంగా అలరారుతున్న శ్రీ గౌరీశంకర ఆలయం నిత్యం భక్తుల తాకిడితో కలకలలాడుతూ ముక్తిధామంగా గోచరిస్తుంది. గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ గౌరీశంకరుడు లింగరూపాన భక్తులకు దర్శనమిస్తాడు. శ్రీ గౌరీశంకర దేవని దర్శించుకున్న భక్తులు పుణ్యప్రదంగా భావించి భక్తి పరవశులవుతూ ఉంటారు. అలాంటి స్వామివారి దర్శన విశేషాలు తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో చారిత్రక విశేషాలకు నిలయమైన గుడివాడ శ్రీ గౌరీశంకర ఆలయ అందాలు కడు రమణీయంగా గోచరిస్తాయి. ఆలయ గోపురంపై పంచలోహాలతో ఏర్పాటు చేసిన త్రిశూల శిఖరం శివ సాన్నిధ్యానికి స్వాగతం పలుకుతుంది. శిఖరానికి క్రింది భాగాన శివుని వాహనమైన నందీశ్వరుని మూర్తి గోపురం నలుమూలలా దర్శనమిస్తాయి. గోపుర పైభాగాన ఆది దంపతులైన శివపార్వతుల ప్రతిమలు ఎంతో కళాత్మకంగా సజీవ కళతో భక్తుల్ని ఆకర్షిస్తాయి. మరోవైపు చతుర్ముఖ బ్రహ్మ, ఎడమ చేతిలో నాగేంద్రుణ్ణి పట్టుకున్న త్రినేత్రుడి మూర్తులు ఎంతో సుందరంగా గోచరిస్తాయి. ఆలయ ప్రధాన మండపం సప్తవర్ణ శోభితంగా నయనానందకరంగా దర్శనమిస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. శంకర అనగా ఉపకారాన్ని చేసేవాడు అని అర్థం. శుభం కలిగించేవాడు, కళ్యాణకారకుడు అని వివిధ రకాలుగా చెప్తారు. లోకానికి తండ్రి అయిన పరమశివుడు సత్వ, తమో, రజోగుణాలు ఏవీ అంటనివాడని ఆదిశంకరులు పేర్కొన్నారు. శివనామస్మరణతో సకల జనులకు శుద్ధి జరుగుతుంది, పాపహరణం జరుగుతుందని శివమహాపురాణంలో వివరింపబడింది. సకల సన్మంగళకారకుడు, ఆద్యంతాలు లేనివాడు, రూపాతీతుడు. అలాంటి కాలాతీతుడైన శివుని లింగరూపంలో అర్చించడం యుగ యుగాల నుండి సనాతన భారత సంప్రదాయంలోని ఆచారం. అలాంటి శివపరమాత్మను 12 జ్యోతిర్లింగాలుగా భారతదేశం నలుమూలలా ప్రతిష్ఠితం చేసి 12 క్షేత్రాలలో అఖండ రూపునిగా ఆరాధించడం జరుగుతోంది. ఆ శివుడే అన్ని గ్రామాలలో అందరికీ అందుబాటులో ఉండే రీతిగా ప్రతి గ్రామాన శివాలయాలు నిర్మించుకుని ఆరాధించడం జరుగుతోంది. ఆ కోవలో నిర్మించబడ్డ ఆలయమే కృష్ణా జిల్లా గుడివాడ టౌన్లోని శ్రీ గౌరీశంకరాలయం.
ఈ ఆలయంలో నెలకొన్న గౌరీ శంకరులకు వివిధ రకాల పుష్పాలతో, మారేడు దళాలతో అలంకరించి అర్చిస్తారు. అష్టోత్తర పూజలు, సహస్రనామార్చనలు, రుద్రాభిషేకాలు విరివిగా జరుపుతారు. భక్తులు తమ తమ అభిష్టాలకు అనుగుణంగా కావలసిన రీతిలో తమ కోర్కెల సాధనకు వివిధ పూజలు ప్రత్యేకంగా జరిపించుకుంటారు. ఆ విశేషాలను మనము కనులారా తిలకిద్దాం. భగవంతుని నామాన్ని ఒక్కసారి భక్తితో జపిస్తేనే ఎంతో గొప్ప ఫలితం లభిస్తుంది. ఇక సహస్రనామాలతో కీర్తించడం అంటే అది మహాపుణ్యప్రదం. అందుకే ఇక్కడి శ్రీ గౌరీ శంకరాలయంలో ఆ అర్చనలను కనులారా తిలకించడానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటారు. ఆ స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాలను ఆస్వాదించడానికి భక్తులు బారులు తీరుతారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణాన శ్రీ గౌరీ శంకర ఆలయానికి ముందు భాగంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ వల్లీ దేవసేన అమ్మవార్లు కొలువైన ఆలయాలు ఉపాలయాలుగా విలసిల్లుతున్నాయి. ఆ ఆలయాలలో జరిగే పూజా విశేషాలతో పాటు ఆలయ విశేషాలను, వివిధ అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణా జిల్లా గుడివాడ టౌన్లో గల శ్రీ గౌరీ శంకరాలయంలో కూడా వివిధ ఉపాలయాల్లో కొలువు తీరిన దివ్య దేవతామూర్తులు దర్శనమిస్తారు. గర్భాలయానికి ఇరుప్రక్కల గౌరీదేవి, విఘ్నాధిపతి అయిన గణనాథుని శ్రీమూర్తులు దర్శనమిస్తారు. అన్యోన్య దాంపత్యం, భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలో వివరిస్తుంది శివపార్వతుల దాంపత్యం. అందుకే వారిని ఆది దంపతులుగా పేర్కొని పూజించడం మన సంప్రదాయం. అర్ధనారీశ్వర తత్వం అందుకు ప్రతీకగా చెబుతారు. విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడు భక్తులకు శుభాలను కలిగిస్తూ వారి పనుల్లో వచ్చే ఆటంకాలను తొలగిస్తాడని, విజయాలను చేకూరుస్తాడని భక్తుల విశ్వాసం. నిజానికి విఘ్నేశ్వరుని తత్వాన్ని గమనిస్తే దేవతల్లో, గంధర్వులలో, మానవులలో సహజ సిద్ధంగా ఉన్న ప్రధాన గుణాలను కనుమరుగు కాకుండా నిరంతరం గుర్తు చేసుకుంటూ ముందుకు నడవాలి అన్న మూల సూత్రాన్ని విశదపరుస్తుంది. అలసత్వం, అశ్రద్ధ, అతినిద్ర, సోమరితనం, ఈర్ష్య, ద్వేషం తదితర దుర్గుణాలకు దూరంగా అభివృద్ధి పథంలో పయనిస్తూ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కర్మానుష్ఠాన మార్గాన్ని అనుసరిస్తూ ధార్మిక జీవనం గడపడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని విఘ్నేశ్వరుని వేడుకుందాం. అందుకే మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ స్వామిని ముందుగా ప్రార్థించడం జరుగుతుంది. గుడివాడ గౌరీ శంకర ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రతి బుధవారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన గరికతో విశేష పూజలు జరుపుతారు. గజాననం గజవదనం గణపతిం ప్రణమామ్యహం. ఆలయ ప్రాంగణంలో మరో ఉపాలయం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనమిస్తారు. అలాగే శివాంశ సంభూతుడు, శివుని 11వ అవతారంగా పేర్కొనే శ్రీ ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తారు. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అమ్మవార్లకు పసుపు, కుంకుమ, గాజులు మొదలైన మంగళకరమైన ద్రవ్యాలను సమర్పించి తమ పసుపు కుంకుమలను కలకాలం కాపాడమని భక్తులు వేడుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి జరిగే అభిషేకంలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఆ స్వామికి అభిషేకం చేస్తే గర్భదోషాలు తొలగుతాయని, సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుందని, రోగాలు నశిస్తాయని భక్తుల అపార విశ్వాసం. పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు, దేవతల సేనాధిపతి అయిన కుమారస్వామి ఆలయం కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మనం దర్శించుకోవచ్చు. విశేష ఉపాలయం శివుని 11వ అవతారమైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం, శనివారం ఆకుపూజ, సింధూరాభిషేకం, అప్పాల మాలా తోరణాలు అర్పించి విశేష పూజలు జరుపుతారు.
సీతాన్వేషణలో హనుమంతుడు లంకకు చేరి అక్కడ రావణాసురుని వల్ల బందీలై ఉన్న నవగ్రహ దేవతలను కాపాడి తిరిగి వారి ఉనికిని కాపాడతాడు. అందుకే ఆనాటి నుండి శ్రీరామ భక్తుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తే గ్రహబాధలు తొలగుతాయని పెద్దలు దైవజ్ఞులు చెబుతారు. ఆంజనేయస్వామి ఆలయం ఎదుట స్వామివారి వాహనమైన ఒంటె విగ్రహం స్వామి సేవకై ఎదురుచూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆంజనేయుడు వాహన సమేతంగా కొలువు తీరిన అతి కొద్ది ఆలయాలలో గుడివాడలోని శ్రీ గౌరీశంకర ఆలయం ఒకటి అన్నది గమనార్హం. ఈ ఆలయంలో మనకి దర్శనమిచ్చే మరొక విశేషం గౌరీదేవిగా పూజించే స్వరూపం వేప చెట్టు. ఎందరో భక్తులు ఈ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కోర్కెలను తీర్చిన ఆ జగజ్జనని రూపానికి మొక్కులు తీర్చుకుంటారు. చెట్టు మొదళ్లలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, నాగేంద్రుడి రూపాలను శిల్పించిన విగ్రహాలు దర్శనమిస్తాయి. భక్తులు ఈ శ్రీమూర్తులకు పాలు, తేనె మొదలైన పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. అత్యంత ప్రాశస్త్యం సంతరించుకుని పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ గౌరీ శంకర ఆలయ దర్శన వేళ విశేషాలను తెలుసుకుందాం. అలాగే పుణ్యక్షేత్రంగా అలరారుతున్న శ్రీ గౌరీ శంకర ఆలయానికి చేరుకునే వివిధ మార్గాల గురించి కూడా తెలుసుకుందాం. కృష్ణా జిల్లాలోని గుడివాడ టౌన్లో గల శ్రీ గౌరీశంకర ఆలయంలో ప్రతినిత్యం విశేష పూజలు ఘనంగా జరుగుతాయి. అంతేకాదు వారోత్సవాలు, మాసోత్సవాలతో పాటు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆలయంలో భజన కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. భజన అంటే మనస వాచ కర్మణ భక్తితో భగవంతుణ్ణి ఆరాధించే ప్రక్రియ. అలాంటి ప్రక్రియలో భక్తజనం శారీరక, మానసిక ఆనందాలను అత్యధిక స్థాయిలో అనుభవిస్తారు. అందుకే ఆలయాలలో సర్వమానవ సమాన భావంతో భగవంతుని గుణాలను ఆస్వాదిస్తూ తమ నిత్య జీవితంలో మానవత్వంతో జీవించాలనే జీవిత పాఠాలను మన ఆలయాలలో నేర్చుకునేలా మన సత్సంప్రదాయం ఏర్పాటు చేసింది. ఈ ఆలయంలో భక్తులు అత్యంత ఆనందాతిరేకాలను అనుభవిస్తారు. ఆలయ ప్రాంగణమంతా శివపార్వతుల నామాలు, శివకేశవ భేదం లేకుండా శ్రీరామనామాలతో మారుమ్రోగుతుంటుంది. ఎంతో ప్రాచీనమైనది, విశిష్టత కలిగినది అయిన శ్రీ గౌరీశంకర ఆలయాన్ని దర్శించడానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. కృష్ణా జిల్లాలో ప్రఖ్యాతి గడించిన గుడివాడ టౌన్ చేరితే ఇక్కడి ఆలయం దర్శనం చేసుకోవచ్చు. ఎన్నో విశేష ఫలితాలనిచ్చే శ్రీ గౌరీశంకర ఆలయ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. అలాంటి ఆలయ దర్శనం ఈనాటి మన తీర్థయాత్ర కార్యక్రమం ద్వారా దర్శించిన మనమందరం ధన్యులం. ఆ దేవీ దేవతల కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త శాంతిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భూ సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉమయా దివ్య సుమంగళ విగ్రహ ఆలింగిత వామంగ విభో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని శ్రీ గౌరీ శంకర ఆలయ దర్శనం భక్తజన కోటికి మహాభాగ్యంగా భావిస్తారు. శ్రీ గౌరీ శంకరుడు, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ వల్లీ దేవసేన అమ్మవార్లందరి అనుగ్రహ ప్రాప్తి భక్తకోటికి అందాలని, సిరి సంపదలతో సుఖశాంతులతో కలకలలాడాలని ఆశిస్తూ మరో పవిత్ర దివ్య ఆలయ విశేషాలతో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.